హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అందుకోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి పల్లీలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న గోంగూర వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకున్న తర్వాత చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉప్పు, ఉడికించుకున్న పచ్చడి వేసి దంచిన పల్లీల పొడి కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పోపు దినుసులు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు పచ్చడి వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి రెడీ.